ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. మరణించిన బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించి ఆదుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మమోకీం, ఇఫ్తికార్ అలీ. మునిపల్లి మండలం అంతారం గ్రామంలో తండ్రిని కాపాడపోయి మరణించిన కూతురు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎం.ఈ. మోకీం సుప్రీంకోర్టు అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇఫ్తికార్ అలీ, ఎన్.ఆర్.ఐ. నవీన్ మర్దానీ, సర్పంచ్ శంకర్, మాజీ జడ్పీటీసీ సాయికుమార్ మరియు సంగ్రామ్ పటేల్, కృష్ణమూర్తి, ఇలియాస్ షరీఫ్, బబ్లు, ఇర్ఫాన్ పటేల్, డాక్టర్ గౌస్ అలీ, పప్పు చావుస్, ఖలీద్, వినోద్, అజ్మత్, షరీఫ్, మతీన్ తదితరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిక మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అని, మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ఆర్థికంగా మానసికంగా చితికిపోయిన బాలిక తండ్రి ఇస్మాయిల్కు ఆర్థిక సహాయం అందించిన మాజీ క్రాంతికిరణ్, మమోకీం, ఇఫ్తికార్ అలీ. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నిన్న అదే అడిగినాం మేము సర్పంచ్ నాకు చిన్న ఫోన్ చేస్తాదన్న అది మా అందరు ఫోన్ చేస్తారు అన్న దాంట్లో ఏముంది అంటే లేదు నాకు వేరే ఏం లేదు అన్న ఇట్లా జరిగింది చనిపోయిన అమ్మాయి తప్పించి వేరే ఉద్దేశాలు ఏం లేవు దాంట్లో. నాకు ఇందు కూడా మాట్లాడేదాడా వేరే ఉద్దేశాలు లేదు. ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మంచిది. నేనే చెప్పి రాగిచ్చినట్టు అదే చెప్పినాను ఆల్రెడీ మీరు రాకముందే మేము రాడికి రెడీ ఉన్నారు. వాళ్ళు క్రాంతి వస్తున్నాడంట అంటే ఈయనకు పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఒక టీం పోతుంది అన్నట్టు అట్లా చూసేసినాము. అడిగితే మీ మాజీ ఎమ్మెల్యే కూడా స్పందించాలి, మీ కేటీఆర్ కూడా స్పందించాలి. ఈ సుధాకర్ రెడ్డి మాట్లాడటం కామగా మామూలుగా చూసినా కదా సార్ మీరు, అంటే మీ మాజీ ఎమ్మెల్యే కూడా స్పందించాలి. ఇది నిర్లక్ష్యము ప్రభుత్వం వైపు జరిగింది. ముందు కనుక ఇచ్చుకుంటే పాప బతికేది అంతే కదా. అదే తీసుకుపోయి పోలీసులు తీసుకుపోయి సంగరేడ్ హాస్పిటల్ క్లీన్ చేస్తుంది. సంగరేడ్ హాస్పిటల్ బాగాలేదంటే అప్పుడు గవర్నమెంట్ డాక్టర్ మనకు చెప్పింది గవర్నమెంట్ డాక్టర్ అది మనకు కావాల్సింది. అది ఎందుకంటే నేరం జరిగిపోయింది, మళ్ళీ అది తిరిగి రాదు. కాకపోతే నేరస్తులు ఎవరు ఉన్నారో దానికి వాళ్ళ శిక్ష పడాలి, అది ముఖ్యం. కారణం అయిపోయింది. విషయం బయటనే రాలేదు, 16th ఈవినింగ్ వరకు రాలేదు. అది ఎంపీటీ లీడర్ కాలేదు అని వచ్చి అతను చెప్పినాక అది మొత్తం వైరల్ అయ్యింది. దాని తర్వాత మనకు అవసరం అయింది. ఎంఐఎం వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మేము గిట్ట వచ్చినాము. చూద్దాం. ఇప్పుడు మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఎక్స్గ్రేషియా ఇప్పటి వరకు ఏం డిక్లేర్ కాలేదు. తను వచ్చి ఇక చేయబెట్టి మినిస్టర్ ఉన్నాడు, కన్సర్న్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమైనా ఇచ్చేస్తే అయిపోతుంది. అది ఇక్కడ రాజకీయం చేయదు ఏం లేదు, ఇక్కడ అట్లా ఏం లేదు. స్పందించాలి, స్పందన లేదు. ఇలా అంటే ఎస్పీ గారు వచ్చిందంట, డిఎస్పీ గారు వచ్చిండ్రు, సిఐ గారు వచ్చిండ్రు, ఎస్ఐ గారు, మొత్తం పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఇలా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఎవరైనా వచ్చి మళ్ళీ ఆశ్వాసం ఇచ్చేస్తే ఏమైనా చేస్తే దానికి పెద్ద బాగుంటుందని పదే అందరు చెప్తున్నారు. కానీ ఇంకా రావడం రెస్పెక్ట్ గా రావడం కరెక్ట్ వచ్చింది. ఓకే, కాకపోతే మీరు అట్లా ప్రభుత్వం తరఫున ఏమన్నా ప్రభుత్వం తరఫున అడిగితేనే కేటీఆర్ రావాలి, కేసీఆర్ రావాలని ఇంకో రకంగా మాట్లాడవచ్చు. మంత్రి గారు రావాలి, మంత్రి గారు వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలని వాళ్ళు అడిగారు. ప్రభుత్వం కూడా వాళ్ళు అనుకుంటలేదు కదా. ప్రభుత్వం మీది ప్రభుత్వం, మాది ప్రభుత్వం లేదు కదా. సీట్ మీద నేను అనుకుంటలేదు, ఎవరికి సోయి లేదు. అంత లేకుంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ కన్సర్న్ ఎమ్మెల్యే ఉన్నారు, మీరు మినిస్టర్ ఉన్నారు. శాంతి భద్రతలు గానీ, అమన్ శాంతి గానీ ఎవరి దగ్గర ఉంది? లా అండ్ ఆర్డర్ దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఉండే, మళ్ళీ ఏడ కంట్రోల్ ఉంది. ఏమేమి నడుస్తుంది రాష్ట్రంలో అనేది ప్రజలు చాలా దగ్గర నుంచి దాటినాక ఓడం వల్ల వేరే దాటిపోయినా ఓడం వల్ల కథమైనా ఇంకేముందని కావాలి. కానీ మనిషికి ఏమైనా అయితే రాకపోతే ఇంకెందుకు? అది రాజకీయం. అది రాజకీయానికి అతీతంగా మానవత్వం గిట్ట ఉండాలి కదా. అది రాజకీయమైన ఇష్యూ కాదు. ఇది ఏదైనా జరగని
ఇక్కడ అంతారం గ్రామంలో ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతుందని అందరం కోరుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ విలేజ్ లో శాంతి భద్రతలో రజీ పోలీసులు దగ్గర ఉండి చూస్తున్నారు కాబట్టి చెప్పుకుంటూ మనం చనిపోయిన ఆలియా బేగం ఎవరైతే ఉన్నారో అమ్మాయికి శాంతి చేకూరాలని కూడా మనం కోరుకోవడం, అట్లా వీళ్ళకి ధైర్యం, వీళ్ళ ఫ్యామిలీకి అందరికీ దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనం आप कुछ बोलना चाह रहे हैं क्या इस्माइल भाई? हमारे 2 बच्चे मारे, उनको जल्द सजा करना चाहिए। नहीं, वो तो बराबर। सुनो इस्माइल साहब, कानून है, कोर्ट है, कचेरी है, वो चलते रहता, अब भी होता, धीरे से होता। आप भी एडवोकेट है, सुप्रीम कोर्ट में भी कोर्ट में भी तुम्हारा FIR वो सब मैं जाके पुलिस स्टेशन में वेरीफाई करता हूँ, कोर्ट तक मैं चलता हूँ, अप टू डेट और केस हुए तक तुम्हारे साथ रहते बस। हिम्मत मत हारो आप, हम आपके साथ है, बोल रहा हूँ मैं आपको। देखो आप बेफिक्र रहिए इस्माइल भाई, జరిగింది देखिए बस वो बोल रहा हूँ मैं आपको, सब साथ है। कल इतनी टीम आने के बाद भी फिर एक टीम है आज। क्रांति साहब से ये बोले ना अपन लोग, उन्होंने भी गवर्नमेंट में बात करके एक इंदिरा माँ का घर दिलाएंगे, और जो है सो आप लोगों को जो सो ये फाइनेंशियली कुछ भी हेल्प होता है डेफिनेटली हेल्प करेंगे। जैसा पार्टी की तरफ से भी हम जो है सो मैसेज पहुंचाए हैं, जैसा भी है वो भी मदद करेंगे। माली इमदाद के वास्ते आप बेफिक्र रहिए, आपकी बच्ची को निराश कर जो मुनासिब है हम करेंगे। मनोबीन फाउंडेशन से भी जो भी हो आपको जो है सो करेंगे।